ఇరాన్, అమెరికా మధ్య శాంతి ఒప్పందం కుదిరింది. ఈ మేరకు 2 దేశాలు కూడా ప్రకటించాయి. ఈ నెల 19వ తేదీన స్విట్జర్లాండ్‌లో సంతకాలు పెట్టబోతూ ఉన్నారు. ప్రపంచ దేశాలు దీన్ని స్వాగతించాయి. ఈ ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధానికి సంబంధించి ఏ అంశం మీద కనీసం నోరు తెరవని, చివరికి అమెరికా మన నౌకల మీద దాడి చేసి మన ఇంజినీర్లను చంపేసిన కనీసం నోరు తెరవని మన ప్రధాని గారు కూడా నోరు తెరిచి శాంతి ఒప్పందాన్ని స్వాగతించారు. ప్రపంచ దేశాలు స్వాగతించిన ఒక ఎత్తు, మన ప్రధాని గారు కూడా స్వాగతించారు. అయితే ఈ క్రమంలో ఈ ఒప్పందంలోని అంశాలు అంటూ అఫీషియల్గా ఇరాన్ చెబుతున్న దాని ప్రకారమే చూసిన ఇరాన్ చెబుతోంది. అమెరికా ఏమి స్పందించాలి, అంశాలు ఇంకా ఏంటి అని 19 తెలుస్తాయి. బట్ ఇరాన్ అఫీషియల్గా చెబుతున్న అంశాలు చూస్తే మనకు అనిపించేది ఒకటే, ఈ డీల్ పూర్తిగా ఇరాన్ ఆధిపత్యంలోనే నడిచింది. అసలు అమెరికా ఎందుకు ఒప్పుకున్నట్లు, దీని వెనకలు ఇంకేమైనా వ్యూహం ఉందా అని. డీల్లో ప్రధాన అంశాలు ఏంటి? ఇరాన్ మీద అన్ని రకాల ఆంక్షలు ఎత్తేయాలి, విదేశాల్లో అమెరికా దాని మిత్ర దేశాల్లో బ్లాక్ చేసినటువంటి ఇరాన్ డబ్బులు అన్ని కొన్ని లక్షల కోట్లు విడుదల చేయాలి, దానికి అంగీకారం. ఇరాన్లో వీళ్ళు చేసిన యుద్ధానికి నష్టపరిహారంగా $300 బిలియన్ అమెరికా దాని మిత్రపక్షాలు పునర్నిర్మాణ సహాయ ప్యాకేజీని ప్రకటించారు. చాలా కీలకమైన అంశం. అన్ని ఇరాన్కి అనుకూలంగానే ఉన్నాయి. అమెరికాకు అనుకూలంగా కనిపిస్తున్నవి ఏంది? ఇరాన్ ఇంకా అణ్వాయుధాలు తయారు చేయము అని చెప్పి ప్రామిస్ చేయాలి, అటువంటి ప్రయత్నాలు చేయకూడదు, అటువంటి ప్రయత్నాలు చేయకూడదు అంటే ఇన్ని రోజులు అమెరికా చెప్తూ మేము యుద్ధంలో వాళ్ళవన్నీ ధ్వంసం చేసేసాం, మా బిగ్ బాంబర్లు ధ్వంసం చేసాయి, ఇటువంటివన్నీ బోల్షీట్, అన్నీ అబద్ధాలేనని చెప్పి, అన్నీ ఫేక్ అని చెప్పి అర్థమైపోయింది. జస్ట్ అణ్వాయుధాలు తయారు చేయకూడదని ప్రామిస్ ఒకటే. మరి దాని ఏం జరుగుతుందో తర్వాత చూడాలి. మరి అమెరికా ఇంత పూర్తిగా ఇరాన్ ఆధిపత్య డీల్కి ఎందుకు అంగీకరించింది అని అంటే, బహుశా అమెరికా ప్రజల్లో అధ్యక్షుడి మీద పెరిగిపోతున్న తీవ్ర అసంతృప్తి ఏదో విధంగా తప్పది ఒప్పందం కుదుర్చుకున్నారా? రాబోయే మిడ్ టర్మ్ ఎలక్షన్స్లో ఏమంటారు, ఆ లోపు ఒప్పందం కుదరకపోతే ఇక ఘోరమైన అవమానం తప్పదని ట్రంప్ భావించారా? అసలు అమెరికాకు వేరే మార్గం లేకుండా పోయిందా? ఇప్పుడే యుద్ధం చేసి పూర్తిగా నష్టపోయింది అమెరికా. ఇప్పుడు మళ్ళీ యుద్ధం చేసిన ఇరాన్ మీద గెలవలేము అని అమెరికా ఇంటెలిజెన్సే చెబుతోంది. ఈ యుద్ధం వల్ల మనం ఏమీ సాధించలేమని పెద్ద పెద్ద ఉన్నతాధికారులు లాంటి వాళ్ళే అమెరికాలో తప్పుకున్నారు వాళ్ళ పదవులు బాధ్యతల నుంచి. ఎక్కడ చూసినా అమెరికా ఓడిపోయిందనే చర్చ జరుగుతోంది. ఇంక ఇది పొడిగించిన ప్రయోజనం లేదు అని చెప్పి తప్పదు, ఏదో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకొని మనమే పై చేయి సాధించామని చెప్పి ప్రకటిస్తే సరిపోతుంది అనుకుంటున్నారా? మిడ్ టర్మ్ ఎలక్షన్స్ వరకు ఏమైనా లాగించుకొని వచ్చి ఆ తర్వాత మళ్ళీ ఏమైనా కనుక అమెరికా వైపు నుంచి పెంట చేయబోతున్నారా? తెలియదు మరి సీరియస్లీ. ఎందుకంటే అమెరికాను నాకు తెలిసి ప్రపంచంలో ఎవరూ నమ్మరు. ముందర షేక్ హ్యాండ్ ఇచ్చి వెనకాల వెన్నుపోటు వేస్తూ పోతూ ఉంటారు. వాళ్ళ ప్రపంచంలో ఎవరూ నమ్మే పరిస్థితి ఉండదు. వాళ్ళ నమ్మి బాగుపడ్డోళ్ళు కానీ ఎవరూ లేరు, అది వేరే విషయం. కానీ మరి ఇప్పుడు శాంతి ఒప్పందం అని చెప్పి ఈ డీల్ పూర్తిగా ఇరాన్ ఆధిపత్యానికి అమెరికా ఎందుకు ఒప్పుకుంది అన్నది నిజంగా అంతు చిక్కడం లేదు. వాళ్ళకి ఏమైనా రాబోయే రోజుల్లో ప్లాన్ బి ఏమైనా ఉందా? నో ఐడియా.